అరిషడ్ వర్గాల్లో కామం ఉందా లేదా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. పురుషార్థాల్లో కామం ఉందా లేదా? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అదేమిటండి? ధర్మార్థ కామ మోక్షాలు మనం సాధించవలసిన లక్ష్యాలు. అరిషడ్ వర్గాలు మనం వదులుకోవలసిన వాటివి. వదులుకోవలసిన వాటిలోనూ కామం ఉంటుందా? సాధించవలసిన వాటిలోనూ కామం ఉంటుందా? అలా ఎక్కడైనా ఉందా? మంచిదైతే చెడ్డది కాదు, చెడ్డదైతే మంచిది కాదు. మంచి చెడ్డ రెండు ఎలా అవుతాయండి? ఇందులో విశేషం ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాల్లో కామం ఒక్కటే రెండిట్లో కామన్గా ఉంది. అంటే నువ్వు సక్రమంగా వ్యవహరిస్తే పెళ్లి చేసుకుని భార్యతో భర్తతో మాత్రమే సంసారం చేసి సత్సంతానాన్ని కానీ వారికి విద్యాబుద్ధులు సక్రమంగా వచ్చేలా తీర్చిదిద్ది వారు నువ్వు కూడా మోక్షపథ మార్గంలో పెడితే అది పురుషార్థం. లేకపోతే ఈ దిక్కుమాలిన కామవాంఛ ఒక్కటే శరణ్యం అనుకుని నువ్వు నాశనమై వ్యవస్థను కూడా నాశనం చేస్తే అది 6 శత్రువుల కంటే గొప్ప శత్రువై నిన్ను మింగేస్తుంది. అంటే కామం 2 వైపులా పదును నుండే కత్తి.